పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం ఫైలేరియా బాధితులే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు. ఇక్కడ పెదపెంకి గ్రామంలోని వారి బాధ తెలియగానే ఊరి బాగు కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామంలో మౌలిక వసతులు అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా 6 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఫైలేరియా రహిత గ్రామంగా మార్చడానికి మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం, సీసీ రోడ్లు వేయటం, పారిశుద్ధ్యం నిర్మాణం ప్రత్యేకంగా పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు వేగంగా పుంజుకున్నాయి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పెదపెంకి గ్రామాభివృద్ధిపై సమీక్ష సమావేశం చేయడంతో ఈ ఊరు మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఇంతకీ పెదపెంకి గ్రామంలో పనులు ఎలా సాగుతున్నాయి? మా ప్రతినిధి దేవి పెదపెంకి గ్రామం నుంచి అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా ఈ గ్రామంని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అభివృద్ధి పనులు ప్రారంభించమని కూడా ఆదేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిన తర్వాత ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యనే విషయాన్ని మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ గ్రామం గురించి ఏ సమస్యలు వెళ్ళాయి? మేడం, పవన్ కళ్యాణ్ దృష్టికి మా గ్రామంలోని అదే ఈ పెదపెంకి గ్రామంలోని బోధకాల సమస్యపై వెంటనే ఇది ఎక్కువ బోధకాలు వచ్చి చాలామంది అనారోగ్యం గురవుతున్నారు కాబట్టి దీనికి ఒక పరిష్కారం కనిపెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ దృష్టిని తీసుకెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా స్పందించి మా గ్రామానికి 6,10,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. స్థానిక కలెక్టర్ గారి పర్యవేక్షణలో, రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఇప్పుడు ఈ కాలువలపై ఉన్న ఈ డ్రైనేజీ మొత్తం ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. అదే మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ పెట్టారు. అవి కూడా మా గ్రామంలో మ్యాజిక్ డ్రైన్స్ వేయడం కూడా జరిగింది. మేడం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళక ముందు గ్రామం ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది? గత 30 సంవత్సరాల నుండి కూడా బోధకాల సమస్య ఈ గ్రామంలో కొట్టుమిట్టాడుతుంది. ఆల్రెడీ ఈ విషయం మీద చాలాసార్లు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, చాలా దగ్గర కూడా చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే ఈ గ్రామం సమస్య వెళ్ళిందో అప్పటి నుండి కూడా ప్రత్యేకంగా ఒక శ్రద్ధ చూపించేసి ఈ గ్రామానికి నా తరపున ఏదో ఒకటి చేయాలి. మన్యం జిల్లా అని అంటేనే ఆంధ్రప్రదేశ్లో చాలా చిట్ట చివరి జిల్లా, అయినా సరే ఎవరు పట్టించుకునే స్థితిలో లేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి మన్య ప్రజలైనా సరే ఎంతో ప్రేమగా చూసుకునే వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి నా గ్రామం అనే ఆయన గ్రామంగా ఆయన భావించేసి ఈ గ్రామానికి ఎంతో కొంత నా వల్ల మేలు జరగాలనే ఉద్దేశంతో మొదటగా 6.10 lakhs ఇక్కడ విడుదల చేయడం జరిగింది. అయితే చాలా వరకు కూడాను ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు స్పెషల్గా మీరే చూశారు, మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ మీరు తీసుకున్నారు. మ్యాజిక్ డ్రైనేజ్ అంటేనే వాళ్ళకి తెలియడం లేదు, అంటే అవగాహన లోపం. అదే ఇక్కడ ప్రత్యేకంగా కలెక్టర్ గారు కూడా ఒక శ్రద్ధ చూపించి ముందుగా అవగాహన చేద్దాము, అవగాహన చేసి అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడదాము అలా ఆలోచనతో మొదలు పెట్టారు ఇక్కడ. అయితే పవన్ కళ్యాణ్ గారికి మొన్న కూడాను ఎవరైతే స్థానిక అంటే కలెక్టర్ గారు ఉన్నారో కలెక్టర్ గారు చెప్పారనమాట, సార్ నేను ఆ ఊరిని ప్రత్యేక శ్రద్ధ చేసుకొని నేను కూడా అదే గ్రామంలో గ్రూప్లో ఉన్నాను, అయితే వాళ్ళకి నేను చెప్తాను, అయినా సరే వాళ్ళకి అర్థం కాలేదు. అయినా సరే వాళ్ళు ఎలా ఉన్నారంటే కొంతవరకు కూడా వాళ్ళ అంటే భావాలు వాళ్ళ యొక్క ఇది ఎలా ఉంది అని తెలుసుకుందామని చెప్పి ఆ గ్రూప్లో ఉంటే వాళ్ళు కూడా నాలో చెప్పింది కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. అయితే మీకు కూడా మేము చెప్పింది మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి మాకు విడుదల చేశారు, కొంత నిధులు విడుదల చేశారు. అయితే చాలా వరకు కూడాను మా చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడాను అన్డెవలప్మెంట్ ఏరియా అనమాట. అయితే ప్రత్యేకంగా ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు, ప్రతి గ్రామాన్ని కూడాను పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంది. మొదటగా దీని నుండి ఒక కార్యక్రమం మొదలు పెడదాం, అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ నుండి మొదలు పెడదాం, దీని చుట్టుపక్కల గ్రామాలు కూడా డెవలప్మెంట్ అవుతాయనే ఆలోచనతో 6.10 కోట్లు ఈ గ్రామాన్ని విడిచిపెట్టి ఆదర్శ గ్రామంగా నిలబెడదామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. మా ఆల్రెడీ ఇంతకుముందు కూడా సాలూరు మండలం మా మన్యం జిల్లాలోకి వచ్చారు, అక్కడ కూడా ఒక గ్రామం, ఆ గ్రామంకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి నాయకుడు కూడా వెళ్ళలేదు. మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ గ్రామాంతర పరిస్థితులు తెలుసుకొని వెంటనే ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం ఏర్పాటు చేసేంత దీనికి తీసుకున్నారు. అదేవిధంగా ఈ గ్రామాన్ని కూడా 1 సంవత్సరం తర్వాత చూస్తే ఇప్పుడు ఇంకా మొదలైంది అభివృద్ధి కార్యక్రమం మొదలైంది. ఇంకా సంవత్సరం తర్వాత చూస్తే ఈ ఆదర్శ గ్రామం అనేది ఎలా ఉంటుందో పెదపెంకి గ్రామాన్ని చూసి నేర్చుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దారని మా యొక్క నమ్మకం. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో అందరూ కూడాను ఆయన పేరు బాగా నమ్మకం పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఆయన చేస్తారనే ఒక దృఢ సంకల్పం అయితే అందరిలో కూడా ఉంది. నెక్స్ట్ గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అక్కడ చర్యలకు ప్రతి చర్య కాకుండా మనం చేయగలమో ఎంతవరకు చేయగలమో అంతవరకు కూడా అభివృద్ధి కార్యక్రమం చేసి చూపెడదాం, తర్వాత వాళ్ళతో మనం మాట్లాడదాం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటారు.
మాకంతా కూడా సంతోషం ఏంటంటే మా మన్యం జిల్లాని పెద్దపల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని ఆదర్శ గ్రామంగా తీసుకున్నందుకు ముందుకు పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారనే ఒక దృఢ సంకల్పంతో ఆయన కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు చూపుకున్నాం. చూసారు కదా, పెదపెంకి గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఇల్లిటరేట్ పీపుల్ ఉండటం వల్ల అసలు ఈ డ్రైనేజీ సిస్టమ్ ఏంటి, పారిశుద్ధ్యం యొక్క దీని గురించి వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ముందుగా అవగాహన కల్పిస్తున్నాము. కలెక్టర్ గారు, రెవెన్యూ సిబ్బంది కూడా అవగాహన కల్పిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఊర్లోకి వెళ్ళి అసలు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయాన్ని మనం చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెదపెంకి గ్రామం రూపురేఖలు అయితే మారుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ విజువల్స్ లో చూపిస్తున్న విధంగా ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్లు కూడా నిర్మాణం మొదటి దశలో ఉందనే చెప్పుకోవచ్చు. 24వ తేదీన పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామాన్ని సందర్శిస్తారని కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా పనులు కూడా ప్రారంభమయ్యాయనే చెప్పుకోవచ్చు. మ్యాజిక్ డ్రైనేజీ సిస్టమ్ అనేది ముఖ్యంగా ఈ గ్రామంలో ఇల్లెక్ట్రిక్ పీపుల్ కాబట్టి చాలా మందికి అవగాహన లేకుండా ఉండటం వల్ల ఈ ఇంటి డ్రైనేజ్ లో రాళ్ళు వేసేస్తున్నారని ఒక అపోహ ఉంది. దాన్ని అవగాహన కల్పిస్తూ కూడా మన్యం జిల్లా కలెక్టర్ కావచ్చు, మిగతా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అవగాహన కార్యక్రమం చేపడుతూ కూడా ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందండి ఇప్పుడు ఈ డ్రైనేజీ సిస్టమ్ అన్నింటినీ కూడా ఊహించలేదు మేడం, కానీ ఈ మార్పు రావడం పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇంతకుముందు కాలువలు ఉండేటప్పుడు ఆ మురికిరి వెళ్ళేది కాదు, ఎక్కడిక్కడ స్ట్రక్ అయిపోయేది. దానివల్ల దోమలు పెరిగి కూలెక్స్ దోమలు పెరిగి దానివల్ల ఇబ్బంది కలిగేది. కానీ ఇప్పుడు వెంటనే కాలువలు మొత్తం శుభ్రం చేసి ఈ డ్రైనేజ్ మ్యాజిక్ డ్రైనేజ్ అనేది ఇప్పుడు ప్రతి గ్రామానికి ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే నీరు ఎప్పటికప్పుడు మన ఇంకుడు గుంతలాగా అది భూమిలో ఉండిపోద్ది కాబట్టి ఎటువంటి వ్యాధులు రాకుండా ఎటువంటి పారిశుద్ధ్యం లేకుండా బాగుంటుంది మేడం. పెదపెంకి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుం బిగించారని చెప్పుకోవచ్చు. పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి అయితే అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరిన్ని విషయాలు గ్రామంలోకి వెళ్దాం. బోధ రహిత గ్రామంగా కూడా తీర్చిదిద్దడానికి కూడా ప్రణాళికలు అయితే రూపొందించడం జరుగుతుంది. తర్వాత మనం ఎవరైతే ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మరిన్ని విషయాలు ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? జగన్మోహన్ రావు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ గ్రామంలో? మేము ఒక 40 years నుంచి ఉంటున్నాం. ఎలా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి గ్రామంలో మార్పులు కనిపించాయా? ప్రజెంట్ అయితే ఈ మధ్యలోనే మార్పు కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఒకేలాగా ఉండేది. ఈ మధ్య రీసెంట్లీ ఈ కాలువలు బాగా చేయడం, అలాగే రోడ్లు, కొలాయిలు ఇవన్నీ కూడా ఈ మధ్య రీసెంట్లీ ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 months నుంచి బాగానే ఉన్నాయి. అంతా బాగానే ఉంది. అంత బాగా. ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళలేని సమస్యలు గ్రామంలో ఏమైనా ఉన్నాయా? సమస్యలు అయితే వాటర్ ప్రాబ్లం కొంతవరకు ఉంది. కొలాయిలు అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని వీధుల్లో లేవు, అదొకటి ఉంది. తర్వాత డ్రైనేజీలు కొన్ని వీధుల్లో మాత్రం కొద్దిగా బాగోలేదు. చూసారు కదా, చెప్తున్నారు. మరిన్ని విషయాల్ని మనం గ్రామంలోకి వెళ్ళి మరింత మందిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం పెదపెంకి గ్రామంలోని ఒక ఇంటికి వచ్చాము. ఆ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు. అసలు ఈ గ్రామంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా, అసలు ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని మా పెద్ద ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? దత్తి సూర్యనారాయణ. దత్తి సూర్యనారాయణ. ఏం చేస్తుండేవారు మీరు? నేను గ్రామ మున్సిపల్ చేశాను, క్రమం చేశాను. యువజన సంఘం ప్రెసిడెంట్ 20 సంవత్సరాల వయసులోన 300 మంది కమిటీతోటి స్టార్ట్ చేసి గ్రామంలో ఒక గోర్జు ఉంటే 6 అడుగుల గోర్జు ఉంటే 300 మందిను అంటే ఒక బంధం ఉంది. దాంట్లో 300 మంది కూడా తవ్వేసి ప్రజలు ఆ రోజుల్లోన డబ్బులు తీసుకోకుండా అప్పటికి ఇప్పటికి గ్రామం మారుతుందా? మారింది. బాగా. ఎవరి వల్ల మారింది అనుకుంటున్నారు? ఈ గ్రామంలో ఒక పెద్ద లేడు, ఎవరు కావాలి పెద్ద. ఇప్పుడు నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు పెదపెంకి గ్రామం గురించి ప్రస్తావించారు. దాని గురించి ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారని ప్రజలు చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. తర్వాత పిల్లలు కూడా, యువకులు ఎప్పుడు వస్తారా పవన్ కళ్యాణ్ అన్నటువంటిది తాపత్రయంలో ఉన్నారు. ఆయన మీద మంచి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ డ్రైనేజీలు అనేది ప్రవేశపెట్టారు. ఈ మ్యాజిక్ డ్రైనేజీల గురించి చాలా మందికి తెలియట్లేదు. మీరేం చెప్తారు? మీకు అవగాహన ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనకి మా గ్రామానికి డెవలప్మెంట్ చేయడానికి
అందరి కుర్రోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ తెలియడం జరిగింది. ఆయన గురించి మేము చూస్తాను. ప్రస్తుతం కార్యక్రమాలు అంటే ఇప్పటికీ అవతల యువతల కాలువలు కట్టారు. తర్వాత ప్రస్తుతానికి అంటే పలకలు వేయడానికి ఇంకా అవకాశం లేకుండా వెళ్ళడానికి అలా నెమ్మదిగా ఏవో పలకలు వేసుకొని కిందకి దిగుతున్నాం. అది ఒకటే లోటు కాదు. ఈ గ్రామంలోన మాకు తెలిసింది ఏంటంటే 3 కోట్ల రూపాయలు ఈ గ్రామాన్ని శాంక్షన్ చేశారని, తర్వాత ఇక్కడ ఇది చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారు అనే ఒత్తిడి ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారా, మనం ఆయన చూడాలా. మరి ఈవేళ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలనుకుంటే చాలామంది యువకులకి అన్నట్టు కూడా కుర్రోళ్ళలాగా ఉంటాడు, పెద్దోళ్ళలాగా ఉంటాడు. తర్వాత ఈవేళ ఆ పదవి రావడం అనుకున్నది చాలా సంతోషం. గ్రామంలో ఇప్పటి పరిస్థితులకి అప్పటి పరిస్థితులు మార్పు వచ్చింది. ఈ మార్పు మంచిదే, ఆనందంగా ఫీల్ అవుతున్నారా? ఆనందంగా ఫీల్ అవుతుంది. కారణం ఏంటంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ మీదే ఎప్పుడు వస్తారా అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. చూసారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామానికి ఎప్పుడు వస్తారని కూడా గ్రామస్తులు ఎదురు చూస్తున్నారని చెప్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అయితే అప్పటి ఆయన కాలంలోనికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది, గ్రామం మారుతుంది అని కూడా పెద్ద ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పెదపెంకి గ్రామంలోని ఎక్స్ ఎంపీపీ పార్వతి గారు అయితే మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఇప్పటికీ అప్పటి రోజుల్లో ఇప్పటికీ ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి ఏంటనే విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎంపీపీగా ఉన్నప్పటికీ ఇప్పటికీ గ్రామంలో మార్పు వచ్చిందా? నేను ఎంపీపీగా ఉన్నప్పుడు కంటే, నేను ఎంపీపీ కాదమ్మా, నా మ్యారేజ్ అయ్యాక కూడా ఈ గ్రామంలో బోధకాలు అనే వ్యాధి విపరీతంగా ఉండేది. ఈ ఊర్లకి ఎవరు అమ్మాయిలు ఇచ్చి పిల్లల్ని ఇవ్వడానికి కూడా భయపడిపోయేవారు. ఇక్కడ నుండి అమ్మాయిలు చేసుకోవడానికి కానీ వాళ్ళు భయపడిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఉండేది గ్రామం. ఏ పార్టీ అంటే నేను రాజకీయ నాయకురాలే కానీ ఏ రాజకీయ పార్టీ కూడా అప్పటికప్పుడు రావడం, ఏవో చర్యలు తీసుకోవడం, వెళ్ళిపోవడమే. కానీ నిరంతర చర్య అయితే ఏది తీసుకోలేదమ్మా ఏ పార్టీ కూడా. కానీ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దయ వల్ల మా గ్రామం చాలా మార్పులు వచ్చాయి. మొత్తం ఎక్కడ సీసీ రోడ్లు కానీ, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్ డ్రైనేజ్ అలాంటివి కూడా అని ప్రవేశపెట్టారు. చాలా నిధులు కేటాయించారు. ఇప్పుడు గ్రామంలో కూడా బోధకాలు చాలా వరకు తగ్గిందాం. నేను కలెక్టర్ గారు కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడినప్పుడు కూడా మాకు తెలిసింది కేసులు అయితే చాలా తగ్గాయి. అసలు పూర్తిగా ఆయన ఏంటంటే వ్యాధి నివారణ అసలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చర్యలు చేపడుతున్నారమ్మా. ఆయన చాలా థ్యాంక్స్ మా గ్రామం తరఫున. బోధకాలు రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి కూడా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలుపుతున్నారు. సార్ మీరు ఏం చెప్తారు, అంటే గ్రామంలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నా పేరు వేణుగోపాల్ నాయుడు అమ్మ, నేను మండల పార్టీ ప్రెసిడెంట్. ఇప్పుడు పరిస్థితులను బట్టి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. 84 నుంచి మేము రాజకీయంలో ఉన్నాము. మధ్యలో ఉద్యోగం కూడా చేసి మళ్ళీ రిటైర్ అయిన తర్వాత అందులోకి వచ్చాను. నేను ఈ 6 సంవత్సరాలు చాలా కష్టపడి ఎన్నో శ్రమలు కోర్చి పార్టీని అభివృద్ధి చేశాను. ఇప్పుడు ఈ 2018వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు బొబ్బులు వచ్చారు. ఆ బొబ్బులు వచ్చినప్పుడేమో ఈ ఊరు గురించి ఆ జనసేన నాయకులు ఆయనకి ఈ విషయం తెలియపరిచారు. పెదపెంకిలో బోధకాలు అనేటువంటి వ్యాధి ఉందండి, చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయన తెలియపరిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఊరు తాలూకా ఉద్దేశాన్ని కనుక్కొని ఆయన విడిచిపెట్టకున్న జ్ఞాపకం మీద ఇంత చిన్న విలేజ్ అంటే ఇంత చిన్న కుగ్రామం ఆయన వచ్చి చేస్తున్నారంటే మేము ఎంతో గర్విస్తున్నాం. దీని మీద మా ఎమ్మెల్యే గారు కూడా కృషి చేశారు. కలెక్టర్ గారు 10 సార్లు మా గ్రామాన్ని వచ్చారు. మొత్తం జిల్లా అధికారులందరినీ ఇక్కడ పెట్టారు. జిల్లా అధికారులందరూ ఇంటింటికి వాడవాడికి ఇరుకిరుకులు తిరిగారు కలెక్టర్ గారితో సహా. ఆయన చేసినటువంటి కృషికి మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దానికి నేను ఎంతో సంతోషించి ఆయనకి ఈ గ్రామానికి దేవుళ్ళ పూజించుకునే విధంగా మేము చేస్తాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఫుల్ కృషి చేశారు. ఊరిని అభివృద్ధి చేస్తారని ఇంకా ఎంతో చేస్తారని ఆశిస్తున్నాం. చూసారు కదా, పవన్ కళ్యాణ్ గారి
దయ వలన ఈ గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడూ కూడా మా గ్రామంలో ఇలాంటి డ్రైనేజీ సిస్టమ్ కానీ సీసీ రోడ్లు కానీ ఏవి చూడలేదు. నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో మా గ్రామం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం మాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా చెప్తున్నారు. గ్రామంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బోధకాలు వ్యాధిగ్రస్తురాలు అనేటువంటి పెద్దావిడ మనతో ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి వచ్చింది వ్యాధి, ప్రస్తుతం ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? పైడితల్లి. ఎప్పటి నుంచి వచ్చిందమ్మా మీకు వ్యాధి? 5 సంవత్సరాలు అవుతుంది. ఓకే, 5 సంవత్సరాలు అవుతుంది. చిన్న ఊపు ఉండేది, ఎక్కువ మీకు రోజు వస్తున్నారు ఆశా వర్కర్లు కానీ ఎవరైనా వచ్చి చూసుకుంటున్నారా? లేదు, రాలేదు. ఈ మధ్య రావట్లేదు. ఇంతకు ముందు వచ్చారు, అప్పుడు వచ్చి కొంచెం చూశారు, చూస్తే రాసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ వ్యాధి అనేది గ్రామంలో ఎవరికి రాకుండా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మోడర్న్ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు అన్ని కొత్తగా వేయించి ఈ వ్యాధి మరి ఇంకెవరికి రాకుండా చేస్తున్నారు. ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా? చేస్తున్నారు, పనులు చేస్తున్నారా? ఎలా అనిపిస్తుంది మీ గ్రామం గురించి ఇంత శ్రద్ధ చూపించడం? కలెక్టర్ గారు అట్లా వస్తున్నారా గ్రామానికి? వచ్చారా? ఏం చేస్తున్నారు పనులు? చూసారు, కాలువ పనులు అన్ని చేస్తారు. ఇప్పుడు రోడ్డు పనులు కూడా చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి సారించారు కదా మీ గ్రామం మీద. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు మీ గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు మీ గ్రామం గురించి రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవుతారు. ఈ కాలువలు ఎక్కువ ఉన్నాయి, నిజమేనా? మందికి ఉన్నాయి. నిజమేనా? పెళ్లి సంబంధాలకు కూడా ఈ గ్రామం నుంచి వస్తుంటే పిల్లలు ఇవ్వనని చెప్పి అది లేదమ్మా అన్నారంట. నిజమేనా? ఏమో మరి ఎక్కడ జరిగిందో మరి తెలియదు. అలాగే మరి ఏది మన దృష్టిలో పడలేదు. ఎంతమంది ఉంటారు మాక్సిమం ఈ బోధకాలు ఉన్న వాళ్ళు గ్రామంలో? మరి ఎంతమంది అంటే మరి ఊరు పెద్దది కదమ్మా, ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి అయితే మీరు బాధపడుతున్నారు. మందులు ఓడాను, ఓడినా తగ్గలేదు. అక్కడ బలిసిపెట్టలు ఓడాను, అయినా తగ్గలేదు. పెదపెంకి గ్రామం అంతా కూడా తిరిగి అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి అనేది మనం చూడటం జరిగింది. అయితే ఈ అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి, ఈ బోధకాలకు సంబంధించి కూడా గ్రామంలో 150 నుంచి 200 మంది వరకు ఉన్నారు. కానీ వాళ్ళెవరూ కూడా కెమెరా ముందుకు రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి అసలు ఏం జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు గురించి చివరగా మనతో మాట్లాడడానికి గ్రామస్తులు అయితే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది అభివృద్ధి? అయితే మా ఊర్లో అయితే ప్రజెంట్ ఇప్పుడు అభివృద్ధి వరకు ఊరు అవుటర్లోనే జరిగింది. రోడ్స్ అయినా డ్రైన్స్ అయినా విలేజ్ లోపలగా కొన్ని ప్రాపర్ వర్క్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అది మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే గారు వచ్చి, మా లోకల్ ఎమ్మెల్యే బోన్ల విజయ్ చంద్ర గారు, ఆయన వచ్చిన నుంచి కొంచెం స్పీడ్ ఫాలోఅప్గా అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి చొరవతో మరి కొంచెం వేగవంతంగా అవుతున్నాయి పనులు. మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలా జరగడం వల్ల. కదా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ నిన్న రివ్యూ మీటింగ్ లో కూడా మా చిన్న గ్రామం గురించి రివ్యూలో చెప్పి ఈ గ్రామాన్ని అభివృద్ధి పనులు ప్రారంభించమని, అలాగే 24వ తేదీన మీ గ్రామాన్ని సందర్శిస్తామని కూడా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అయితే గ్రామస్తులు తెలియజేస్తున్నారు. గ్రామంలో అయితే 150 నుంచి 200 మంది వరకు కూడా బోధకాలతో వ్యాధితో కూడా బాధపడుతున్నారు. ఈ వ్యాధి అనేది, ఫైలేరియా వ్యాధి అనేది ఇంకెవరికి కూడా సోకకుండా తగిన పారిశుద్ధ చర్యలు కూడా తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్ తో దేవి, పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి.